ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం సిద్ధవైద్యం రవివర్మ గారు వారు ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఎంతో సిద్ధవైద్యం పైన నిష్ణాత సాధించి ఎన్నో వైద్య ప్రక్రియల్ని విశ్లేషణ చేసుకొని చివరికి చక్రాస్ మీద వారు మెడిసిన్ తయారు చేస్తూ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మనకి ఎంతోమంది లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేయడం అనేది ఒక రకంగా ప్రజలకి ఎంతో మేలు చేసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే వారితో ఇంత ముందర ఒక ఎపిసోడ్ చేసినప్పుడు మంచి ఆదరణ, వెళ్ళిన వాళ్ళు మంచి లబ్ధి పొందారు అని చెప్పడంతో మరొక్కసారి వారితో విశేషమైన విషయాలు తెలుసుకోవడానికి సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం రవిశాస్త్రి గారు. మనకి ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వేల రకాల వ్యాధులు అంటారు, కానీ మనకి ఆధ్యాత్మికంగా వచ్చేసరికి షట్చక్రాలకే లింక్ చెప్తారు. షట్చక్రాల్లో చెప్తే అసలుకి ఈ మూలం అనేది ఎలా, ఈ మూలాలు ఎలా, దీన్ని ఈ వ్యాధి ఎట్లా వస్తుంది, ఈ వ్యాధిని మళ్ళీ మళ్ళీ ఆ షట్చక్రాలు మళ్ళీ ఆ 3 గుణాలు వీటి దగ్గరికే తీసుకొస్తారు. దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్పగలుగుతారా? ఇప్పుడు వ్యాధి అనేది మన సంప్రదాయంలో సిద్ధ వైద్యంలో కానీ లేకపోతే ఆయుర్వేదంలో కానీ వాతము పిత్తము కఫము అని చెప్పి 3 త్రిదోషాలు చెప్తారు. వాటిని ఈ వాత పిత్త కఫాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. ముందు అంటే ఈ యొక్క వాత పిత్త కఫాలంటే 5 చక్రాలు, మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు 5 చక్రాలు ఉంటాయి. అవే పంచభూతాలు, అవే 5 ఎలిమెంట్స్ కూడా. 5 ఎలిమెంట్స్ అంటే అవే. అంటే ఈ 3 ఇంబ్యాలెన్సెస్ పంచభూత తత్వాల్లో ఉంటుంది. ఇప్పుడు వాతం అంటే కనుక విశుద్ధ చక్రము అనాహత చక్రం కలిపి వాతం అనేది ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో ఎక్కువ సంచరిస్తూ ఉంటుంది వాతము. పిత్తం అంటే కనుక స్వాదిష్టాన చక్రంలో మెయిన్ పిత్తం అనేది ఉంటుంది అనమాట. అది స్వాదిష్టాన చక్రాన్ని అందరూ జలతత్వం చెప్తారు. అది జలతత్వం కాదు, అది అగ్నితత్వం. అది మాస్టర్ గారు చెప్పినదే, జ్వాలకుల మాస్టర్ చెప్పినా కూడా అదే చెప్పారు ఆయన. అగ్నితత్వం అంటే అది పిత్తానికి సంబంధం అన్నమాట. కఫం అంటే కనుక మూలాధార చక్రము, ఒక మణిపూర చక్రము, ఈ కఫతత్వం. ఈ వాతపిత్త కఫాలంటే దేర్ ఆర్ రిలేటెడ్ టు చక్రాస్ ఓన్లీ. ఇది ముందు అర్థం చేసుకోవాలి ఎవరైనా. ఈ చక్రాస్ వదిలిపెట్టేసి మనం ఈ తత్వాల మీద తీసుకుంటున్నాం మనం. అట్లా కాకుండా ఈ చక్రాస్కిను డిసీజ్ సంబంధం అనేది మన జ్వాలకుల మహర్షి చెప్పారు. అందులో ఇసోట్రిక్ హీలింగ్ అనే బుక్లో చాలా ఎలాబరేట్గా చెప్పారు ఆయన. అందులో అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది చెప్పారు ఆయన. అందులో ఏ చక్రంలో ఏ డిసీజ్ ఉంటుందో చెప్పారు ఆయన. ఇవన్నీ మనం ముందు తెలుసుకోవాలి యాక్చువల్గా. అంటే మంత్రశాస్త్రానికి దీనికి సంబంధం, మళ్ళీ మంత్రశాస్త్రానికి వైద్యానికి సంబంధం, మంత్రశాస్త్రానికి వైద్యానికి యాస్ట్రాలజీ సంబంధం. 7 కిరణాలే 7 చక్రాలని చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఇంతకుముందు. 7 కిరణాలే 7 గ్రహాలని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇవన్నిటికి దానికి అనుసంధానం చేసుకోవాలి మనం. అంటే చేసి ఎవరు చెప్పలేదు అక్కడ. మనం అనుసంధానం చేసుకుంటే కనుక మనకు అవుట్పుట్ వస్తుంది. సబ్జెక్ట్ మీద ఎవరైతే బాగా అవగాహన పెంచుకుంటారో ఆ 7 కిరణాల ఎనర్జీని, సూర్యమండలం నుంచి వచ్చేటటువంటి 7 కిరణాల ఎనర్జీని మనకి 7 చక్రాల మీద పడుతుంది. 7 చక్రాలు 7 గ్రహాల యొక్క శక్తుల్ని తీసుకొస్తాయి. అవి సప్త గ్లాండ్స్ మీద మనకి పనిచేస్తాయి, సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఆ సిస్టమే ఫిజికల్ బాడీలో వర్కౌట్ అవుతుంది. అయితే ఈ వ్యాధి మనకి మొదట చిన్న వయసులో, ఇప్పుడు మీరు అన్నారు తల్లిదండ్రులకు ఉన్నా కానీ 26, 27, 30 వరకు ఉండదు, తర్వాత బయటపడుతుంది అంటారు. ఎందుకు ఆ 30కి ముందర ఎందుకు లేదు? జెనెటికల్గా అయినా 30కి ముందర ఎందుకు లేదు? 30 తర్వాత ఎందుకు వస్తుంది చెప్తాను. ఇప్పుడు అసలు వ్యాధి ఎందుకు వస్తుందో ముందు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. హానిమన్ గారు, శామ్యూల్ క్రిస్టఫర్ హానిమన్ అని ఆయన హోమియోపతి ద్రష్ట. ఆయన హోమియోపతిని ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఈజ్ ఆయన క్రిస్టఫర్ శామ్యూల్ హానిమన్. ఆయన ఏం చెప్పారంటే సోరా సిఫిలిస్ సైకోసిస్, మియాసిస్ అని చెప్పారు ఆయన. తెలుగులో ఏమంటారంటే విపాకాలు అంటారు వాటిని. సమస్త మానవాళికి వ్యాధి రావడానికి కారణము ఈ సోరా సిఫిలిస్ సైకోసిస్. ఈ మూడే కారణం.
మన సనాతన ధర్మంలో దీన్ని ఏం చెప్పారంటే మేహం అని చెప్పారన్నమాట. సమస్త మానవాళికి వ్యాధి రావడానికి కారణము ఈ మూడే: వాతము, పిత్తము, కఫము, లేకపోతే ఆన్వన్ గారు చెప్పినట్టు సోరా, సిఫిలిస్, సైకోసిస్, లేకపోతే మేహం అంటారు దాన్ని. ఇట్లా వస్తుందన్నమాట. అది జెనెటికల్గా క్యారెట్ అనమాట. అవి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ప్రకృతిలో ఒక రక్షణ ఉంది మనకి, మానవాళికి ఒక రక్షణ ఉంటుంది. ప్రకృతి అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పశుపక్షాదులకు జన్మించినప్పుడు అవి వాటిని ఎవరు చూడరు కదా, వాటికి అవే లేస్తాయి, పాలు తాగుతాయి, మా తల్లి అంబటి తిరుగుతాయి, అవే దాని జీవనం సాగిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మిజాజన్స్ ఉన్న పేరెంట్స్కి బిడ్డ పుట్టినప్పుడు అప్పుడే వస్తే కనుక 2-3 ఇయర్స్ లేకపోతే 4-5 ఇయర్స్ ఈ సొసైటీ అనేది ఇంకా నిలబడదు. ఇంకా ఈ సొసైటీ అనేది ముందుకు సాగదు. ఇంకా అది అప్పుడే ఇదైపోతుంది అనమాట. దాని రక్షణ కోసం ఇది పెరినియల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ సొసైటీ అనేది అది ప్రకృతి నుంచి రక్షణ ఉంటుంది అనమాట అక్కడ. అంచేత ఆ యొక్క ఇంటెన్సిటీ బట్టి, ఆ మియాజ్ ఒక ఇంటెన్సిటీ బట్టి అది కొంతమంది జూనియల్ డయాబెటీస్ అని వస్తుంది, 4-5 ఇయర్స్కి వస్తుంది షుగరు, 9 ఇయర్స్కి వస్తుంది షుగరు. అది అంటే అది చాలా తీవ్రంగా ఉందన్నమాట అక్కడ. మియాజన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉందన్నమాట అక్కడ. చాలామందికి 25, 26, 26 ఇంతకుముందు ఇంత త్వరగా వచ్చేది కాదు. ఇప్పుడు ప్రీపోన్ అయిందనమాట. అది 26, 28 అట్లా క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది, హై బీపీ వస్తుంది. 25 ఏళ్ళకి హై బీపీ, లేదా 24 ఏళ్ళకి షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? కారణం మియాజన్స్ వల్లే అది వస్తుంది. అది సో ప్రకృతిలో మనకు రక్షణ ఉంది కాబట్టి, అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి, అది టైం వచ్చినప్పుడు బయటపడినప్పుడు తెలుస్తుంది. కానీ మనకి అది ఫలానా టైంకి వస్తుందని ఎట్లా నుంచి చెప్పడానికి లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసు చూస్తున్నాం కాబట్టి పేరెంట్స్ ఇద్దరికి ఉంటే కనుక ముందు వస్తుంది, ఒకరికి ఉంటే కనుక లేట్గా వస్తుంది. అది కాకపోతే వేరే ఫామ్లో కూడా వస్తుంది. ఇది వచ్చుదని మనం ముందుగా చెప్పడానికి లేదు, వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పేరెంట్స్కి ఉంది, ఓకే, పిల్లవాడికి వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంది. మీ మెడిసిన్ వాడాడు, వాడితే వాడికి రాదు. ఎందుకంటే అక్కడ మణిపురుగుల చక్రంలో ఉన్న ఆ ప్రాబ్లం మనకి రెక్టిఫై అవుతుంది కాబట్టి దీనికి అది ఫ్యూచర్లో ఇంకా అతనికి పర్మనెంట్గా రెక్టిఫై అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో రాదు. అంటే ప్రివెంటివ్ కూడా ఉపయోగించుకోవచ్చు, దీన్ని వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు దీన్ని. అది ప్రివెంటివ్గా అయితే ఎన్ని నెలలు వాడాలి? 6 months అట్లా పడుతుంది. సరే, వచ్చిన తర్వాత కూడా ఇంతే పడుతుంది. 6 months లోపల చెప్తాను ఎవరికైనా. కొంతమంది 2-3 months పట్టచ్చు, కొంతమంది 4-5 months పట్టచ్చు, కొంతమందికి 2 నెలలని తగ్గిపోవచ్చు. అంటే ఏ వ్యాధి ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీరు చక్ర బ్యాలెన్స్ చేయడం వల్ల ఆ వ్యాధి అనేది తత్వం బ్యాలెన్స్ అవుతుంది, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ఓకే చెప్తున్నారు, ఓకే ఈ చక్రాల వల్ల అవుతుంది అంటున్నారు. కానీ కొంతమంది అంత ఇదిగా ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి బీపీ టాబ్లెట్ వేసుకున్న అలవాటు అయినోడికి వాడు బీపీ టాబ్లెట్ వదిలేయాలన్నా కానీ చాలా భయపడుతూ ఉంటాడు సహజంగా అనమాట. వాడికి పొటెన్షియల్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో అలాంటి వాళ్ళకి ఆ ఫియర్ కాంపోనెంట్ కానీ అది కూడా వ్యాధేనా? అది కూడా వ్యాధిలో భాగమే చెప్పాలంటే. అంటే భయం, ప్రాణం అంటే ఎవరికైనా భయమే కదా, ఏదైనా అయిపోద్దని అందరూ అనుకుంటారు. ఆ కేసులో మనం ఏం చేయాలంటే కనుక ఈ మెడిసిన్ వాడుతూ అలోపతి కూడా వాడతారు, వాడుకుంటూ ఉండాలి సైమల్టేనియస్గా. ఇది తగ్గినప్పుడు అది స్లోగా ట్యాపరింగ్ చేసుకుంటూ రావాలి దాన్ని, అలోపతి సిస్టమ్ మెడిసిన్ని. ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా ఒక 3 నెలలు 4 నెలలు వాడితే డాక్టర్లే తగ్గించేస్తారు. ఖచ్చితంగా. ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు ఒక ఆయనకి నార్మల్గా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ 1000 mg వాడైనా 500 mgకి వచ్చాడు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు. ఆ 500 mg కూడా అప్పుడు ఎప్పుడో గుర్తించినప్పుడు వేసుకుంటున్నాడు ఆయన నార్మల్గా ఉంటుంది ఆయనకి. అంటే ఏంటి అక్కడ ఇది 2-3 years నుంచి అట్లాగే ఉంది ఆయనకి. అంటే ఏంటి అక్కడ పర్మనెంట్గానే మనకి క్యూర్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అట్లా. మళ్ళీ స్వీట్లు తినొచ్చు, తగ్గినప్పుడు అన్నీ తినొచ్చు, ఇంకా మళ్ళీ రావటం లేదు. అయితే మనము ఈ స్పిరిచువాలిటీని వైద్యశాస్త్రానికి సంబంధం ఉందన్నారు కదా. ఈ స్పిరిచువాలిటీ వైద్యశాస్త్రం ఈరోజు అలోపతిలో చేసే వాళ్ళకి ఎవరికి స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. అందరూ మిషన్ల మీద డిపెండ్ అయ్యే రీడింగ్స్ని బయట చేసుకునే ఉంటుంది. అలాగే అందరూ కూడా రీడింగ్స్ కరెక్ట్గా ఇవ్వటం లేదు.
అనమాట. ఎందుకు అంటే నేను మొన్న ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో రిపోర్ట్స్, ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒకే వ్యక్తికి 4 డయాగ్నోస్టిక్ సెంటర్లో రిపోర్ట్స్ చూస్తే ఇంచుమించు చిన్న నెంబరింగ్ అయితే తేడా ఉంటుంది. ఓకే, నెంబరింగ్ అయితే తేడా ఉంటుంది. ఓకే, ఓకే. ఒకే రోజు ఒకే గంటలో ఇచ్చినా కానీ నెంబరింగ్ అయితే తేడా ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను దాన్ని చూసి డాక్టర్లు మెడిసిన్ ఇస్తున్నారు. ఇంతకుముందర తత్వాన్ని చూసి శరీరాన్ని చూసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి వ్యాధి ఉందా లేదా, ఆ వ్యాధి ఉందని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలా, వాళ్ళు వ్యాధికి దగ్గర అవుతున్నారని ఎట్లా తెలుసుకోవాలి? దీన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకోవచ్చా, భౌతికంగా తెలుసుకోవచ్చా? భౌతికంగా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు మనిషి యొక్క ప్రవర్తనలో తేడా వస్తే కనుక మనసులో తేడా వచ్చింది అర్థం. ప్రవర్తనలో తేడా వచ్చిందని మనసులో తేడా వచ్చింది. మనసు అంటే ఏంటి? మనసు అంటే దానికి సపరేట్గా ఏమైనా ఎంటిటీ ఉందా? ఏం లేదు కదా. చక్రాల యొక్క సమాహారమే మనసు. ఈ చక్రాల ప్రాబ్లం ఉన్నప్పుడు అది మనసు మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అది మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఈ తేడా ఉన్నప్పుడు ఇప్పుడు వాడికి సైకియాట్రిక్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ప్రవర్తనలో తేడా రావచ్చు. అప్పుడు మనం గుర్తించి మనం తల్లిదండ్రులు వాడిని యొక్క సిమ్టమ్స్ తీసుకుంటాం. వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, సిమ్టమ్స్ తీసుకుంటాం. ఆ బిహేవియర్ ఎట్లా ఉంది అని తీసుకుంటాం. వాళ్ళ ఫాదర్ మదర్ ఆరోగ్యం అడుగుతాం. వాళ్ళ మదర్ సైడ్ ఫాదర్ మదర్కి, వాళ్ళ ఫాదర్ సైడ్ ఫాదర్ మదర్కి ఆరోగ్యం కూడా తీసుకుంటాం. ఇక వీటిలో ఎక్కడన్నా తేడా ఉంటే కనుక, ఈ షుగర్, బీపీలు, క్యాన్సర్లు ఇట్లా ఉంటే కనుక, ఓహో అది జెనెటికల్గా క్యారీ అని అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ పర్సన్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఆ ప్రవర్తనలో తేడా వచ్చి మనిషిగా అయిపోతాడు అనమాట. మనిషి ఇప్పుడు ఉన్న పిల్లలు చాలామంది కార్పొరేట్ సిస్టంలో ఉండి మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారు. దీనికి ఏంటి మెడిసిన్? దీనికి కూడా ఇదే మెడిసిన్. ఎందుకంటే ఇది మనకి 5 కోశాలు ఉంటాయి. ఒకటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. 5 కోశాలు ఉంటాయి. మనిషికి మనోమయ కోశం చాలా ఇంపార్టెంట్. మనిషి అంటే ఏంటి? మనసు ఉన్నవాడే మనిషి. మనసు లేదనుకోండి, మనసు అంటే వేరే సైకాట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, మనిషిగా బిహేవ్ చేయడు కదా అతను. అంటే మనిషికి ప్రధానమైనది మనసే. ఆ మనసు ఎట్లా ఉద్భవిస్తుందంటే ఈ చక్రాల నుంచి సమాహారమే. కాబట్టి చక్రంలో డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ చక్రంలో ఉన్న డిఫెక్ట్ని మనం సరిచేస్తే కనుక మైండ్లో ఆటోమేటిక్గా అది సరైపోతుంది. అది క్యూర్డ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఎవర్ అనమాట. క్యూర్డ్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. అప్పుడు అతను మూర్ఖత్వంగా ఉండటం, లేకపోతే పిచ్చి ప్రవర్తించడం అవన్నీ వదిలేసేసి సాత్వికంగా అయిపోతాడు అతను. ఎవరు చెప్పినా వింటాడు, మంచిగా ఆలోచిస్తాడు, మంచి థింకింగ్ వస్తుంది, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. అంటే మనిషి యొక్క తత్వాన్ని మార్చే మందనమాట ఇది. అయితే మనిషి యొక్క తత్వాన్ని మార్చుతారు అన్నారు. ఇప్పుడు మనకి కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. విచిత్రమైన మనుషులు అంటే భార్య ఒక ప్రవర్తనతో ఉంటుంది, భర్త ఒక ప్రవర్తనతో ఉంటారు. వీళ్ళ ఒక జాబులు వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంలో ఉంటారు. ఒకరు సాత్వికంగా ఉంటే ఒకరు రజస్తో ఉంటారు, లేకపోతే ఒకరు రజస్తో ఉంటే ఇంకొకరు తమస్సులో ఉంటారు. వీళ్ళని కూడా న్యూట్రల్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అసలు ఈ మెడిసిన్ దానికే చెప్పారు. మన యొక్క యోగులు, ఋషులు, సిద్ధులు మనిషి యొక్క ప్రవర్తననే మార్చడానికే చెప్పారు వీళ్ళు. అంటే చక్రాన్ని ట్రీట్మెంట్ చేయటం అంటే మనిషి యొక్క ప్రవర్తనే మారిపోతుంది అనమాట. సాత్వికంగా అయిపోతారు వాళ్ళు. అంటే మాస్టర్ ఈకే గారు చెప్పారు, 2 డ్రగ్స్ మాట్లాడుకోవడం వేరు, 2 మనుషులు మాట్లాడుకోవడం వేరు చెప్తారు అనమాట మాస్టర్ ఈకే గారు. అంటే వాడికి జబ్బు ఉందనుకోండి, ఇంకొకటి కూడా జబ్బు ఉంది, ఇంకొకటి కూడా, వాళ్ళిద్దరికి ఒక్కొక్కటికి ఒక డ్రగ్ ఇంటికేట్ అవుతుంది, వేరే అతనికి ఒక డ్రగ్ ఇంటికేట్ అవుతుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం 2 డ్రగ్స్ మాట్లాడుకోవడం చెప్పారు ఆయన. అదే ఒక అతనిలో ఉన్న జబ్బు రెక్టిఫై అయ్యి 2 అతనిలో కూడా ఉన్న జబ్బు రెక్టిఫై అయిపోయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే 2 మనుషులు మాట్లాడుకుంటున్న విషయం అని చెప్పారు మాస్టర్ ఈకే గారు. అదే మాస్టర్ ఈకే గారు ఒక సందర్భంలో ఎక్కడో కొటేషన్ చదివాను, ట్రీట్ ప్రాణ టీచ్ యోగా అనే. ప్రాణ ట్రీట్ యోగా టీచ్. దాన్ని ఏంటి దాని మీనింగ్? అది మాస్టర్ సివి గారు చెప్పింది అనమాట. అది ఆయన 6 కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఆయన 6 కాంట్రాక్ట్స్ ఇచ్చారనమాట. అందులో ఒకటి ప్లెంటీ ఆఫ్ ప్రాణ, సప్లై ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ, ఒకటేమో ప్రాణ ట్రీట్, యోగా టీచ్. ఇప్పుడు ఒక అతను డిసీజ్ ఉంది, లేకపోతే ప్రాణం బాగలేదు, ఒక జబ్బు ఉంది, అతనికి వెళ్ళి మనం యోగం చెప్తానంటే విన్నాడు ఆయన.
ఎందుకంటే అతను కంఫర్టబుల్గా లేదు, డిసీజ్డ్ పర్సన్ ఆయన. అంటే ఈజ్ లేదు ఆయనకి. డిసీజ్ అనేది 2 పదాలు, డిస్ ఈజ్. ఆ డిస్ పోతే ఈజ్ వస్తుంది అనమాట. ఆ డిసీజ్డ్ పర్సన్కి వెళ్ళి మనం మీకు యోగం చెప్తానంటే విన్నాడు. ముందు ఆ డిసీజ్ని ట్రీట్ చేసి, ప్రాణాన్ని ట్రీట్ చేసి స్వస్థత చేకూరిన తర్వాత అప్పుడు మనం యోగాన్ని టీచ్ చేస్తే అతను దాన్ని ఫాలో అయ్యి బాగుపడతాడు. ఇది దానికి మీనింగ్ అనమాట. ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అంటే. అయితే ఈ ప్రాణాన్ని మన యోగం ద్వారా అంటే ఎట్లా మనం ట్రీట్ చేస్తారు ప్రాణంతో? అది మాస్టర్ సివి గారు భృక్తరహిత తారక రాజయోగం అని చెప్పి ఒకటి ఇచ్చారు మనకి మానవాళికి. 1910లో ఇచ్చారన్నమాట ఆయన. అది ప్లెంటీ ఆఫ్ ప్రాణ, అది మాస్టర్ సివి నమస్కారం అని ఒక మంత్రం ఇచ్చారన్నమాట ఆయన మా పేరునే ఒక మంత్రంగా, మహామంత్రంగా మలిచి ఇచ్చారన్నమాట. ఆ యొక్క మా ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మాస్టర్ సివి నమస్కారం అని చెప్పి మనం కళ్ళు మూసుకుని కూర్చుని, అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి మన మీద పనిచేస్తారు. ఆయన యొక్క ఆ ప్రాణశక్తి అనేది మనలోకి వస్తుందన్నమాట. అది అట్లా ఆ విధంగా మనం కొన్నాళ్ళు సాధన చేస్తున్నప్పుడు ఈ ప్రాణ ట్రీట్ అవుతుంది అనమాట. ప్రాణ ట్రీట్ అయిన తర్వాత అప్పుడు యోగంలోకి ప్రవేశిస్తాడు అతను. అయితే మనకి యోగ మార్గాలు ఎన్ని ఉండగా ఔషధం అనేది కూడా అవసరమా? ఔషధం లేకుండా మనిషి బతకొచ్చు కదా. అంటే మన ఋషులు ఏం చెప్పారంటే, రోగాన్ని తగ్గించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఆధ్యాత్మిక సాధన ఒకటి, రెండోది ఔషధం చెప్పారు. అది 2 ఋషి సంప్రదాయమే. అంటే మనకి యోగం ద్వారా రెక్టిఫై చేసుకునే కొన్ని జబ్బులు కొంతమందికి అవుతున్నాయి, కానీ అందరికీ అవ్వట్లేదు. అవి యోగం ద్వారా మనం చక్రాలను యాక్టివేట్ చేసుకుని జబ్బులు తగ్గించుకోవడం ఒక మార్గం ఉంది. అది గురు దగ్గర నేర్చుకొని చేస్తే అది అవుతుంది. రెండోది ఈ షట్చక్రాలని మెడిసిన్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు, మెడిసిన్ ద్వారా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అది ఎవరికి తెలియదు. ఇది యోగం ద్వారా అంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా అవుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ అది సేమ్ మెడిసిన్ ద్వారా అవుతుందని చెప్పి చాలామంది తెలియదు. 90% ఆఫ్ పీపుల్ తెలియదు. ఎవరు కొంతమంది తెలుసు, చాలా రేర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఋషి సంప్రదాయమే, అది ఋషి సంప్రదాయమే. ఇది ఇచ్చింది అగస్త్య మహర్షి, ఇట్లా భోగర్ సిద్ధుడు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇట్లా అది కూడా సిద్ధులు యోగులు ఋషులు ఇచ్చారు. అది కూడా అంటే 2 మార్గాలు అవి. ఒకటేమో ఆధ్యాత్మిక మార్గం, స్పిరిచువల్ సాధన, రెండోది మెడిసినల్ మార్గం అన్నమాట. ఇప్పుడు ఇందనగా మీరు అన్నారు ప్రాణశక్తి మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్రాణమే ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణము యూనివర్సల్ ప్రాణాన్ని మనం పొందాలి అంటే ఔషధం ద్వారా కూడా పొందొచ్చా? పొందొచ్చు, ఔషధం ద్వారా కూడా పొందొచ్చు. ఎందుకంటే ఎట్లాగంటే ఇప్పుడు ఇందాక చెప్పిన చక్రాల్లో దోషాలు ఉన్నప్పుడు, అంటే ఆ దోషము యోగం ద్వారా రెక్టిఫై కానప్పుడు ఔషధం ఇచ్చేస్తాం. అప్పుడు అది రెక్టిఫై అయినప్పుడు ఏమవుతుందంటే అన్ని చక్రాలు ఒక అలైన్మెంట్కి వస్తాయి అన్నమాట, ఒక అలైన్ స్థితికి వస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం స్పిరిచువల్ సాధన చేస్తే కనుక అది చాలా మల్టీఫోల్డ్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది మనకి. దాని స్పిరిచువల్ సాధనకి మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని. అయితే ఈ స్పిరిచువల్ సాధన చేసే ఒక వ్యక్తులు బాగా మంత్ర సాధనం, యోగమో, ధ్యానమో ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి ఏదో ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని మనం ఎట్లా ట్రీట్ చేయొచ్చు? మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ గురువు గారు లేకపోతే అతను యోగ సాధన చేసి దాన్ని రెక్టిఫై చేసుకునే శక్తి ఉంటే ఓకే. అట్లా కానప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఎట్లాగంటే అది రూట్ అవుట్ చేసేటట్లు ఉండాలి దాన్ని, ఆ డిసీజ్ని. ఇప్పుడు రూట్ అవుట్ చేసేటట్లు అది ఉండే కనుక అప్పుడు రెక్టిఫై అయిపోతుంది ఆ డిసీజ్. కొంతమంది ఈ యోగులు వీళ్ళు ఉంటారు కదా, ఆ యోగులు అంటే మళ్ళీ స్పిరిచువల్ సాధన చేసేవాళ్ళు, షుగర్ బీపీలు కొంతమందికి ఉంటాయి పాపం. అవి ఎంత సాధన చేసినా ఒకసారి రెక్టిఫై కావట్లేదు. షుగర్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, ఆయన తెలుసు నాకు. ఆయన సాధన చేస్తాడు. ఒక ఋషి అనమాట. ఒక ఋషి అంటే ఒక గురువు, స్పిరిచువల్ గురువు అనమాట. ఆయన షుగర్తో బాధపడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన చేసే సాధన అక్కడ రెక్టిఫై కావట్లేదు కాబట్టి మనం మెడిసిన్ యూజ్ చేసుకుంటే అది అయిపోతుంది. ఎందుకంటే మందు కూడా భగవత్ స్వరూపమే కనుక. మందు స్పిరిచువల్ సాధన వేరు, మందు వేరు కాదు. మందు కూడా భగవత్ స్వరూపమే. సృష్టిలో భాగమే అది కూడా. అది ఖచ్చితంగా వైద్యో నారాయణ హరి అన్నారు. మందు కూడా భగవత్ స్వరూపమే. అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు. అక్కడ
ఏది అవసరమైతే అది ఉపయోగించుకుంటాం. అల్టిమేట్గా ఏంటంటే బాగుండాలి అది. అయితే మనిషి మందు వాడుతూ వాళ్ళు సాధన చేసుకుంటూ ఆనందంగా బతకడానికి కావలసిన ఇది మన మందు ద్వారా, మీరు ఇచ్చే మందు ద్వారా కలుగుతుందా? ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే సోరా సిఫిలిస్ సైకోసిస్ అనేది మ్యాండేటరీగా ప్రతి మానవుడికి ఉంటుంది. ఇది జెనెటికల్గా అది క్యారీ అవుతుంది ఖచ్చితంగా. భూమి మీద పుట్టిన మానవుడు ఎవరో కూడా దానికి ఎక్సెప్షనల్గా ఉంటారు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సోరా కానీ, సిఫిలిస్ కానీ, సైకోసిస్ కానీ. అది జెనెటికల్గా మ్యాండేటరీగా వచ్చేస్తుందండి మా పేరెంట్స్ నుంచి. అది జెనెటికల్ డిజార్డర్ కాబట్టి మందు వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే అది రెక్టిఫై అయిన తర్వాత మనం ఏది చేసుకున్నా సరే అది ఫుల్ఫిల్ అవుతుంది. అది చక్కగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇది వాడచ్చా? వాడచ్చు ఖచ్చితంగా, ఇబ్బంది ఏం లేదు. ప్రెగ్నెంట్ లేడీ వాడితే పుట్టబోయే బిడ్డ వీటి అన్నిటికీ అతీతంగా పడతాడా? అంటే అది ఒకటి ఉంది ఇక్కడ. పేరెంట్స్ ఇద్దరు ఈ మెడిసిన్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఈ మేహం అనేది రెక్టిఫై అవుతుంది. అప్పుడు వచ్చిన అవుట్పుట్ అది ఫ్రీ అవుతుంది అనమాట. ఫ్రీ ఫ్రమ్ దిస్ మేహం. అప్పుడు వాళ్ళకి పుట్టబోయే బిడ్డ చాలా అద్భుతంగా పుడతాడు అనమాట. అంటే పెళ్ళైన ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒక 3 నెలలు 4 నెలలు ఈ మెడిసిన్ వాడి అప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి బిడ్డ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఈ ఫ్రీ ఫ్రమ్ దిస్ మేహ అనమాట, మియాజమ్స్ అట్లా. అంటే వీళ్ళకి ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ బాబుకి రావు. ఇప్పుడు మనం ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది కదా. ఇప్పుడు బిడ్డకు వచ్చేది ఏంటి? తండ్రి యొక్క జీను, తల్లి యొక్క జీను బిడ్డకు వస్తుంది. ఈ జీన్లో రెక్టిఫికేషన్ జరిగినప్పుడు దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా రెక్టిఫై అయ్యి వస్తుంది. అవును కదా, మనం ఏ విత్తనం వేస్తే అదే మొలకు మొలుస్తుంది. నాకు ఒక కంప్లైంట్ వచ్చింది మీ మీద. ఏంటంటే మీ మెడిసిన్ వాడిన తర్వాత ఒక అమ్మాయికి లోపల ఉన్నటువంటి విపరీతమైన ఆలోచనలు, విపరీతమైనటువంటి ఉద్రేగాలు అన్నీ బయటకు వచ్చాయి. నాలో అవి ఎప్పుడో ఉండేవి, చిన్నప్పుడు సప్రెస్ చేసుకున్నాయి, ఇవన్నీ నాకు బయటకు వస్తున్నాయి ఎందుకు అని నాకు ఫోన్ చేసింది. తర్వాత మిమ్మల్ని ఏమన్నా అలా జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఎగ్రవేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు మనలో ఉన్నదే బయటకు వస్తుంది, లేనిది బయటకు రాదు. అంతే కదా. ఇప్పుడు సృష్టిలో ఒక వస్తువు లేనిది ఊహించలేం కదా. సృష్టిలో వస్తువు లేదనుకోండి, దాన్ని ఊహించలేం, మనం ఉన్నదే ఊహించగలం. అట్లాగే మన బాడీలో ఉన్నదే బయటకు వస్తుంది కానీ లేనిది రాదు. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదైనా సరే అది ఉన్నదే వస్తుంది కానీ బయటికి లేనిది రాదు అనమాట. దాన్ని అగ్రవేషన్ అంటారు దాన్ని. ఇది సేమ్ హోమియోపతిలో కూడా అగ్రవేషన్ వస్తుంది చాలామందికి. అంటే డిసీజు మన బాడీలోంచి బయటికి పోవడానికి బాడీ ద్వారా పోవాల్సిందే కానీ వేరే మార్గం లేదు దానికి. పోయేటప్పుడు దానికి కొంచెం ఉధృతంగా కొంచెం ఎగ్రవేట్ అయ్యి అంటే పెరిగి అది మన బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. అది ఆ ప్రాసెస్లో మీకు చిన్నప్పుడు ఉన్నవి బయటికి రావచ్చు, ముందు వచ్చేవి కూడా బయటికి రావచ్చు, అంటే ఫ్యూచర్లో వచ్చేవి కూడా బయటికి రావచ్చు. ఇదంతా రెక్టిఫికేషన్ జరుగుతుంది అనమాట. అది రావడం చాలా మంచిది. అది ఖచ్చితంగా మనం డిసీజ్ తగ్గుతుందని మనం అర్థం చేసుకోవాలి మన దాన్ని. అలాగే మీరు ఎవరికో చెప్పారంట జన్మల్లో ఉన్న కర్మలు కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా. ఎందుకంటే డిసీజ్ అనేది ఈ జన్మలో వచ్చింది కాదు, అది జన్మల పరంపరగా వచ్చింది డిసీజ్. ఈ కర్మ అంటారు కదా, అది ఈ జన్మలో ఇప్పుడు కర్మ చేయకపోయినా వేరే ఒక కర్మ వచ్చి మన మీద పడుతుంది. అదేమంటారు దాన్ని? అంతే, ఆగామి కర్మ అంటారు దాన్ని. అంటే అప్పటి నుంచి వచ్చింది అది. అట్లా జన్మల పరంపరగా డిసీజ్ అనేది వస్తూనే ఉంది. లేకపోతే ఎంత డిసీజ్ ఎందుకు ఉంటుంది? అందరికి ఎవరో ఒకరికి ఖచ్చితంగా డిసీజ్ ఉన్నది కదా, ఎప్పుడో ఒకటి బయటపడుతుంది కదా. అది లేకుండా ఉన్నదే వస్తుంది కానీ లేనిది రాదు కదా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం. సో అది కూడా రెక్టిఫై అవుతుంది. అయితే మీ మందులు వాడి ఎవరైనా షుగర్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇదేమవుతుందంటే షుగరు, బీపీ, క్యాన్సర్ ఇట్లాంటివన్నీ మణిపూర్ చక్రంలో నిక్షిప్తం ఏంటని చెప్పి మన జ్వాలకుల మహర్షి గారు చెప్పారు. ఈ మందు వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మణిపూర్ చక్రం రెక్టిఫై అయ్యి అందులో ఉన్న డిసీజ్ పోతుంది. ఆ డిసీజ్ పోయిన తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం లేదు. ఇట్లా షుగర్ పోయిన వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా బాగానే ఉన్నారు వాళ్ళు. అంటే మళ్ళీ ఏ మెడిసిన్ లేకుండా మళ్ళీ ఈ మెడిసిన్ లేకుండా బాగానే ఉన్నారు వాళ్ళు. అట్లా అలా బీపీ వాళ్ళు కూడా బాగా అట్లా తగ్గింది, పర్మనెంట్గానే తగ్గింది వాళ్ళు కూడా. అలాగే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే వ్యాధుల్లో మీ మెడిసిన్ వాడి అత్యున్నతమైనటువంటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఒక ఆటిజం పేషెంట్, ఒక కుర్రాడు, ఈ మన ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసి వీడియో చూసి ఒక అతను, వాళ్ళ బాబు ఉన్నాడు, అతను 10 years బాబు, అతను ఆటిజం పేషెంట్. అతను చెప్పిన మాట వినడు, స్కూల్కి వెళ్ళినా సరిగ్గా చదవడు, తెలివి కూడా తక్కువ ఉంది, గ్రోత్ కూడా తక్కువ ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూ చూసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం రెక్టిఫికేషన్ జరగలేదు, అట్లాగే ఉన్నాడు. ఇంకా వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు బాగా పేరెంట్స్. ఇది ఎందుకు అంటే ఈ మందు వాడిన తర్వాత ఏమైందంటే హైట్ పెరిగాడు బాబు, తెలివి పెరిగింది. దీన్ని చూసి వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా, అమ్మాయికి 17 years ఉంటాయి, ఆ అమ్మాయి కూడా ఆటిజం పేషెంటే. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మందు ఇప్పించారు. ఆ అమ్మాయికి ఫస్ట్ నెల ఇది, ఆ అబ్బాయికి 2వ నెల ఇది. అట్లాగూ అసలు ఆటిజం ఎందుకు వస్తుందో ముందు తెలుసుకోవాలి మనం. ఎందుకు వస్తుందంటే ఆటిజము ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ బీపీ షుగర్లు ఉంటాయి కనుక, అంటే 2-3 తరాల నుంచి, లేకపోతే ముత్తాత తరం నుంచి, ఫాదరు మదరు అటువైపు వంశవృక్షం చూసుకోవాలి, అటువైపు వంశవృక్షం చూసుకోవాలి. ఈ బీపీ షుగర్ ఉంటే కనుక ఈ పుట్టిపోయే పిల్లలకి ఆటిజం అనేది వస్తుంది. అంటే గ్రోత్ ఉండలేదు, తెలివి తక్కువ ఉంటుంది, ఇట్లా శరీర అది వికాసం ఉండలేదు, మానసిక వికాసం ఉండలేదు. అట్లా అలాగే మనకి కొన్ని విచిత్రమైనటువంటివి వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి బాగుంటం లేదు అంటారు, వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, మెడిసిన్ ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు మెడిసిన్, ఇబ్బంది ఏం లేదు. మరి నెల పిల్ల కాకుండా మెడిసిన్ తీసుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే టాబ్లెట్ వేసుకునే స్థితిలో క్యాప్సూల్లో ఉన్న మెడిసిన్ తీసి తేనెలో రంగరించి వేయచ్చు, ఇబ్బంది లేదు. అయితే మనకి ఇది చిన్న పిల్లలకి ఒక 1 year 2 years పిల్లలకి ఒక 3 months 6 months వాడితే, ఒక 3 years బేబీకి వాడారనుకోండి, ఇది ఎలా పనిచేస్తుంది? చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హైట్ పెరుగుతున్నారు పిల్లలు. అది చాలా అద్భుతం అనమాట. అది అంటే హైట్తో ఎందుకు అంటే కంజెషన్ ఆఫ్ చక్ర ఉంటే, కంజెషన్ ఆఫ్ మణిపూర్ చక్ర ఉంటే కనుక గ్రోత్ రాదనమాట. అక్కడ కంజెషన్ ఈ మెడిసిన్ రెక్టిఫై చేస్తుంది కాబట్టి గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒబేసిటీ తగ్గుతుంది. ఖచ్చితంగా ఒబేసిటీ అనేది కొంతమంది చాలా ఎంతో కొంత తగ్గుతారు అనమాట. 2-3 monthsలో ఈ మెడిసిన్ వాడితే కనుక ఎంతో కొంత తగ్గుతారు. నేను కేసులు చూసి చెప్తున్నాను. నేను కొంతమందికి పైల్స్, షుగరు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అంటారు, ఎలా అది? అంటే పైల్స్ అండ్ షుగర్ అనేది సిఫిలిటిక్ మియాజం అంటే షుగర్ వస్తుంది, సైకోటిక్ మియాజం అంటే బీపీ వస్తుంది. బీపీ నుండి కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది బీపీ పేషెంట్స్కి. అంటే గడ్డలు కట్టడం, బాడీలో గడ్డలు రావటం, లేకపోతే ఈ పైల్స్ రావటం, ఇట్లాంటివన్నీ. ఏదైనా గడ్డ వచ్చిందనుకోండి, ఇక్కడ బ్రెయిన్లో ట్యూమర్ రావటం, గర్భసంచిలో ట్యూమర్ రావటం, ఇవన్నీ సైకోటిక్ మియాజమ్స్. అంటే అది బెనైన్ ట్యూమర్స్. అవి బెనైన్ అంటే నాన్ క్యాన్సరస్ అని. అది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారచ్చు అనమాట. అంటే అదొక మియాజం, ఇదొక మియాజం. షుగరు సిఫిలిటిక్ మియాజం వల్ల వస్తుంది, పైల్స్ కానీ లేకపోతే గడ్డలు కానీ ఇవన్నీ సైకోటిక్ మియాజం వల్ల వస్తాయి అన్నమాట. 2 మేఘాలే. అయితే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మీ మెడిసిన్ ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మనసులో ఈ చక్రాసులో ఉన్న డిఫెక్ట్స్ మొత్తం క్లియర్ అయితే కనుక మీరు చేసుకున్న సాధన మంచిగా అది ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది యోగ సాధనలో ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకు తెలిసిన నాది ఆస్ట్రాలజీగా ఉండేవాళ్ళు, మొన్న మీ దగ్గర పంపించే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి, ఎక్కువ సాధన చేసేసి వైరాగ్య స్థితికి వెళ్ళిపోయింది. అంటే సంసారం వద్దు, మొగుడొద్దు అనే స్థితి. రోజుకి 5-6 గంటలు సాధన చేసేసి వెళ్ళిపోయినప్పుడు అటువంటి వాళ్ళకి మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? మీ వైద్యపరంగా చెప్పండి. ఇప్పుడు
మనకి ఎంత అవసరమో అంతే మనము సాధన కానీ ఏదైనా సరే చేయాలి. మనం ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుంటాం. ఎక్కువ ఎక్సెస్ తీసుకుంటే దాని పరిణామాలు వేరే ఉంటాయి, తక్కువ తీసుకున్న పరిణామాలు వేరేగా ఉంటాయి. అది ఆమెకు తెలియకుండా ఉంది కాబట్టి, అంటే కామన్ సెన్స్ అనేది ఆమెలో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంచేత అది అట్లా కాకుండా మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే అంటే విచక్షణ జ్ఞానం వస్తుంది. విచక్షణ జ్ఞానం, డిస్క్రిమినేషన్ పవర్ వస్తుంది. అంటే ఏది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మానాలి అనేది తెలుస్తుంది అనమాట. ఆమెకు తెలియట్లేదు. అది మెడిసిన్ వాడితే కనుక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? నేను విజయవాడలో ఉంటాను. మంత్లీ వన్స్ ఇక్కడ వనస్థలిపురంలో బ్యాంక్ కాలనీలో విజిట్ ఉంటుంది. అది ఇన్ఫామ్ చేస్తాను. నంబర్కి ఫోన్ చేస్తే నేను ఇన్ఫామ్ చేస్తాను ఎప్పుడు వచ్చేది. హైదరాబాద్ అండ్ విజయవాడ. హైదరాబాద్ అండ్ విజయవాడ. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ రాజేష్. చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.